బైకర్ మూవీ రివ్యూ. సో బైకర్ మూవీ ఎలా ఉందంటే నో న్యూ కాన్సెప్ట్ అండి. అంటే కొత్తగా ఏదైనా ఉందా, కొత్త కాన్సెప్ట్ ఏదైనా స్టోరీ పరంగా ఏదైనా తీసుకొచ్చారంటే అస్సలు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి స్టోరీస్ మనం ప్రీవియస్గా చూసినట్టుగానే అనిపిస్తుంది. లైక్ జెర్సీ అండ్ F1 బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి. ఎందుకంటే జెర్సీ అండ్ బైకర్ మూవీ చూసుకుంటే సిమిలర్గానే ఉంటే చాలా సిమిలారిటీస్ అని చెప్పి అనిపించింది. జెర్సీ మూవీలో ఏమవుతుంది, ఫస్ట్ అతను యంగ్గా ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. దాని తర్వాత తనకి ఒక ప్రాబ్లం వచ్చి అది బయటికి చెప్పలేక సో అతను తన గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళి ఫ్యామిలీ కంటిన్యూ చేస్తాడు, క్రికెట్ వదిలేస్తాడు. సో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, కాకపోతే ప్లాట్ ఇస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే సేమ్ ఫ్యామిలీతో సెటిల్ అవుతాడు, సేమ్ ఒక కొడుకుంటాడు, సేమ్ అలా. సో కొత్తగా ఉన్నది ఏం లేదు, అక్కడ కూడా మళ్ళీ క్రికెట్ ఆడాలని చెప్పి అనుకుంటాడు. సో అతని ఏజ్ క్రాస్ అయిపోయిన తర్వాత కూడా సో ఇక్కడ కూడా రేసింగ్ మళ్ళీ చేయాలని చెప్పేసి అనుకుంటారు ఆఫ్టర్ టేకింగ్ ఏ బ్రేక్. సో ఇక్కడ ఏంటంటే జెర్సీ మూవీలో ఏంటంటే అతనికి పేరెంట్స్ ఎవరు ఉండరు, ఒక కోచ్ ఉంటాడు. సో అతనే పేరెంట్ లాగా అండ్ అతనే కోచింగ్ ఇస్తాడు. బైకర్ మూవీలో ఏంటంటే ఒక ఫాదర్ ఉంటాడు, హీరోకి ఫాదర్. సో అతనే కోచ్. సో అతనికి ఒక బ్యాక్ స్టోరీ లాగా చేశారు, లైక్ అతను కూడా ఒక రేసర్ అని చెప్పేసి. కానీ అది విజువల్గా మనకు చూపించారు, జస్ట్ ఒక బ్యాక్ స్టోరీ లాగా చెప్తారు. అండ్ దెన్ హీరో వస్తాడు, మళ్ళీ రేసింగ్ చేస్తానని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఫాదర్ ఎమోషన్ అది పెడదామని చెప్పేసి అనుకుంటారు. అది నాకంతా వర్కౌట్ కాలేదు. స్టార్టింగ్లో చూపిస్తారు, ఒక రేసింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ మూవీ. సో అక్కడ ఏమైంది, ఎట్లా చూపిస్తారు అని చెప్పేసి కొంచెం హీరోని ఎలివేట్ చేయడం అది చేస్తూ ఉంటే రేసింగ్ నడుస్తూ ఉంటుంది. సో రేసింగ్లో బేసిక్గా ఏంది, ఒక రేజర్ అడ్డు రావచ్చు, లేకపోతే నేనే గెలవాలని చెప్పేసి ఇంక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ హీరో వాళ్ళ ఫాదర్ నిలబడి ఎలివేషన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ హీరో ఇది చేస్తాడు, నెక్స్ట్ ఇట్లా ఈ స్టెప్ తీసుకుంటాడు, ఆ స్టెప్. సో అది ఎలివేట్ చేయడానికి అనిపించగా నాకంత ఎక్కలేదు. అది ఎలివేట్ చేసినట్టు కూడా నాకు అసలు అనిపించలేదు. ఇంకేదైనా కొత్తగా ఉందా, ఫైనల్లీ లాస్ట్లో ఏమవుతుందని చెప్పేసి అంటే అక్కడ హీరో చనిపోతాడు, ఇక్కడ హీరో కూడా తిప్పుతాడు, అక్కడ మ్యాచ్ విన్ అవుతారు, ఇక్కడ రేస్ గెలుస్తాడు, అంతే ఉంది. కానీ కొత్తగా చేసిందంటూ నాకేమనిపించలేదు. మోస్ట్లీ సిమిలర్గా జెర్సీలాగా అనిపించింది. అండ్ మీకేమనిపించిందో కింద కమెంట్స్లో రాయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై